ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు ప్రభాకర్ రెడ్డి, మధ్యలో స్రవంతి నెగ్గుకు రాగలదంటారు. ఖచ్చితంగా నెగ్గుకొస్తుంది. నా తెలంగాణ రాష్ట్రంలోనే నేను ఊపిరి వదలాలి అని చెప్పి మాట్లాడిన నాయకుని బిడ్డగా ఈరోజు తెలంగాణ వాదం ఉన్న పార్టీలోనే నేను చేరుతున్నాను కదా అన్న ఆలోచన వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు నిజంగా స్థానిక ఎన్నికలకు వెళుతుందంటారా? ఈ రోజు వరకు అయితే నాకు నమ్మకం కుదరలేదు. ఏమమ్మా ఏమైతుంది, ఏం తాత ఏమైతుంది అని అడగంగానే వాళ్ళు మాట్లాడే మాటలతోటే ఈ ప్రభుత్వం ఎలక్షన్లకు పోతుందా పోదా మనకు అర్థమైపోతుంది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ఇప్పుడు అనామకంగా మారిపోయిందా? అనామకంగా ఏ రోజుకి మారదు. నాకు అన్న స్థానము, నాకు అన్న గౌరవం ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంది. మునుగోడు నియోజకవర్గాన్ని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ముందు, ఆయన తర్వాత అంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? మీరు తిరిగేసి చూస్తే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని వచ్చినాయి, వారి తర్వాత ఎన్ని కొత్త కాలనీలు వచ్చినాయి అన్నది చూస్తే అది జీరో కింద మీరు లెక్క పెట్టుకోవచ్చు. మునుగోడులో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిప్రాయం కానీ, అసలు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ ఏం జరగక ముందే జరిగిపోతుంది. బయట అసలు నిజంగా చెప్పాలంటే బయట వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడి. సో బీజేపీ మీద మీ పర్స్పెక్టివ్ ఏంటి? అసలు చేస్తామన్న పనులు ఎవరన్నా కొంచెమో గొప్ప చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినారు, మహిళలకు చెప్పినవి చేసేది వదిలిపెట్టండి, చెప్పని ఎన్నో చేసినారు. పాల్వాయి స్రవంతి బలం ఏంటి, ధైర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రజల కోసం పనిచేసే ఒక నాయకురాలుగా స్రవంతికి ఒక స్థానం మునుగోడులో ఎప్పుడు ఉంది. ప్రజల పక్షాన్నే నిలబడుతుంది, ప్రజల కోసమే పోరాటం చేస్తుంది. ఏది ఏమైనా కానీ నాది అయిపోయింది అంటే ఐఎమ్ ఫినిష్డ్.